అందరూ స్వార్థపరులే, అన్ని బంధాలలో స్వార్థం ఉంటుంది అంటారు కదా! అయితే మన తల్లిదండ్రులది కూడా స్వార్థం అంటారా? తండ్రి కాకముందు మనిషి స్వార్థంగానే ఉంటాడు. మరి తండ్రి అవ్వగానే నిస్వార్థుడెలా అవుతాడు? తల్లి కాకముందు స్త్రీ ఎంత స్వార్థంగా ఉంటుంది, మరి తల్లి అవ్వగానే కరుణామూర్తి అవుతుంది. ఇదెక్కడి మాయా? ఒకవేళ తండ్రి అజ్ఞాని అయితే కొడుకు కూడా ఖచ్చితంగా అజ్ఞాని అవుతాడు. నేను చెబుతున్న మాటలు విని కొడుకులు తాము మహాజ్ఞానులు, తండ్రులు మాత్రమే అజ్ఞాని అనుకోకండి. ఒకవేళ తల్లి అజ్ఞాని అయితే కూతురు కూడా అంతే. కుటుంబాలు ఇలాగే ఉన్నాయి. తల్లిదండ్రులు అవివేకులే, పిల్లలు అవివేకులే. మేము గొప్ప అని వివాదాలు జరుగుతూనే ఉంటాయి. వివాదాలలో గెలిచిన వాళ్ళు ఇంకా పెద్ద అవివేకులు. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరిలో ఎవరు గొప్పవాళ్ళు అని తెలుసుకోవాలనుకుంటే లోకానికి గౌరవంగా నిలిచిన కృష్ణుడు, బుద్ధుడు వంటి మహానుభావులకు దగ్గర కావాలి. దీన్నే గొప్ప సాంగత్యం అంటారు.